అమలాపురం టు వైజాగ్. ఈ కథను రచించిన వారు జియో లక్ష్మణ్ గారు. ఈ కథ అక్టోబర్ 2013లో నవ్య వారపత్రికలో ద్వితీయ బహుమతి పొందిన కథ. వైశాఖ మాసం నిప్పులు చెరిగే ఎండ. భానుడు చెండ ప్రచండంగా ఉన్నాడు. వడగాలి వీస్తోంది. చెట్ల మీద పక్షులు నీటికి అల్లల్లాడే పరిస్థితి. హైవే మీద టాటా ఇండికా కారు వెళ్తోంది. ఇరువైపులా వస్తూ పోతూ ఉన్న వాహనాలు తప్పించి ఎక్కడా పిట్ట మనిషి కనబడ్డం లేదు. రోడ్డు మీద వేడి ఆవిర్లు. ఆ సమయంలో అమలాపురం నుంచి వైజాగ్ బయలుదేరిన 84 ఏళ్ల శాంతమ్మ, ఇంటర్మీడియట్ చదువుతున్న ఆమె మనవడు వెంకు ఉన్నారు. తెల్లవారి అమలాపురంలో బయలుదేరిన కారు సుమారు అనకాపల్లి దాటి వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జోన్లోకి ప్రవేశించింది. 4 లైన్ల రోడ్డులో అడుగడుగున ఎన్నో అవాంతరాలు దాటి ఇంకా 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వైజాగ్ చేరవలసి ఉంది. వెనక సీట్లో నిస్త్రాణగా, స్పృహ లేకుండా కట్టెల మోపులాగా పడి ఉంది శాంతమ్మ. ప్రతి క్షణం ఆమె వైపు చూస్తూ బెంబేలెత్తిపోతున్నాడు వెంకు. నాన్నమ్మ ఏమైపోతుందోనని భయం, ఆందోళనతో టెన్షన్గా ఉన్నాడు. మాటి మాటికి అతడి నోరు పిడచకట్టుకుపోతోంది. చాలాసార్లు అమలాపురంలో ఉన్న తండ్రికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఏం పర్వాలేదురా, పెదనాన్నకి ఈరోజు సెలవు, ఇంట్లోనే ఉన్నాడు. వెళ్ళగానే నాన్నమ్మకు కావలసిన వైద్య సదుపాయాలు చూస్తాడు. నువ్వేం గాబరా పడకు అని వెంకు తండ్రి చెబుతున్నాడు. వెంకుకి ఆ మాటలు నచ్చడం లేదు. అసలు ఈ పద్ధతే నచ్చలేదు. ఇంత ఎండలో నాన్నమ్మని తీసుకుని పెదనాన్న ఇంటికి చేర్చడం అస్సలు ఇష్టం లేదు. అతడి కోపంగా ఉంది, చికాకుగా ఉంది, భయంగా ఉంది. పాత డొక్కుకారు చవగ్గా వస్తుంది కదా అని తక్కువకి మాట్లాడి తండ్రి పంపించాడు. ప్రతి 5 కిలోమీటర్లకి ఒకసారి ఏదో ఒక పెంట పెడుతూనే ఉంది. గేర్లు సరిగ్గా పడవు. 50 కిలోమీటర్లు మించి స్పీడు పెడితే ఇంజన్ వేడెక్కిపోతోంది. డ్రైవర్ నానా తంటాలు పడుతూ తీసుకువస్తున్నాడు. ధారాపాతంగా చెమటలు, ఉక్క, దాహం, తెచ్చుకున్న నీళ్లు సలసల మరిగిపోతున్నాయి. రోడ్డు పక్కన షాపుల్లో అప్పుడప్పుడు నీళ్ల బాటిల్స్ కొంటూనే ఉన్నాడు. శాంతమ్మ పరిస్థితి ఏమీ బాగులేదు. పిలిస్తే పలకడం లేదు. మొదట్లో మూలుగైనా వినబడేది. ఇప్పుడు అది లేదు. బొమ్మలాగా వెనక్కి వాలి ఉంది. వెనక సీట్లో పడుకోబెట్టాడు. తాను ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. అప్పుడప్పుడు వెనక్కి చూస్తూనే ఉన్నాడు. ఒక్కోసారి కారు ఆపేసి నాన్నమ్మ నాన్నమ్మ అంటూ నీళ్లు తాగించడం, కూల్ డ్రింక్ తాగించడం చేస్తున్నాడు. ఇప్పుడిక ఏమీ తాగడం లేదు. ఉలుకు పలుకు లేదు. వెంకుకి ఏడుపొచ్చింది. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దూరం ఇంకా 25 కిలోమీటర్లుంది. గాజువాక దరిదాపుల్లో ఉన్నారు. నాన్నకి మళ్ళీ ఫోన్ చేశాడు. నాన్నమ్మ పరిస్థితి ఏమీ బాగలేదు. పూర్తిగా స్పృహ లేకుండా ఉంది. ఏం చెయ్యాలో తోచడం లేదు. ఈ ఎండలో ప్రయాణం పెట్టించావు. ఈ నెల దాటిపోయిన తర్వాత పెదనాన్న ఇంటికి పంపిస్తే నీకొచ్చిన నష్టం ఏమిటి అని కోపంగా అన్నాడు. అదెలా కుదురుతుందిరా? ఇప్పుడు నాన్నమ్మ పెదనాన్న ఇంట్లో ఉండాలి. పద్ధతి ప్రకారం పంపించాను. నా తప్పేం లేదు. మన 3 నెలలు అయిపోయాయి కదా, వాడి 3 నెలలు మొదలవ్వాలి. అందుకు పంపించాను. నువ్వేం వర్రీ అవ్వకు. ఇంకా గంట ప్రయాణంలోపే కదా, ఎలాగోలా దిగబెట్టేయి అని వెంకు తండ్రి సుబ్బారావు చెప్పాడు. చాలా కోపం వచ్చింది వెంకుకి. నాన్నమ్మ పరిస్థితి అర్థం చేసుకోకుండా పద్ధతులు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నాన్నమ్మ ఏమైనా అయిపోతే ఎందుకు అర్థం చేసుకోడు నాన్న? ఏడుపొచ్చింది వెంకుకి. వద్దనుకుంటున్నా కళ్లల్లో కన్నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ముందు రోజు రాత్రి జరిగింది గుర్తుకు వచ్చింది. ఒరే, ఈ నెలకి ఇక్కడే ఉండిపోతాన్రా, వచ్చే నెల అక్కడికి పంపించరా. ఈ ఎండల్లో ప్రయాణాలు చేయడం నా వల్ల కాదురా అని ప్రాధేయపడింది నాన్నమ్మ. అలాగెలాగమ్మా? నా 3 నెలలు అయిపోయాయి కదా. పెద్దోడి 3 నెలలు మొదలైపోయాయి. ఒకరోజు అప్పుడే అయిపోయింది. వెంటనే బయలుదేరాలి నువ్వు అన్నాడు సుబ్బారావు కర్కశంగా. అదేంటిరా, ఇది నీ ఇల్లే కదా, నేనుండకూడదా? కళ్లల్లో నీళ్లు తిప్పుకుంటూ అంది నాన్నమ్మ. ఉండకూడదంటే ఇప్పుడు ఉండకూడదు. మేమొక సిస్టం పెట్టుకున్నాం. ఆ సిస్టంని ఫాలో అవ్వాలి. సిస్టం అంటే సిస్టమే. అలా నేను సిస్టంగా ఉండడం వల్లే ఈరోజు ఆడిటర్ని అయ్యాను. లెక్కలు లేకుండా మా పనులు అవ్వు. లెక్క తప్పితే బోల్డన్ని ఇబ్బందులు. అందుకని నువ్వు బయలుదేరవలసిందే అని ఖరాఖండిగా చెప్పాడు. అమ్మ నాన్న మాటకి వత్తాసు పలికింది. పర్వాలేదండి అత్తగారు,
వెంకు మీకు తోడుగా వస్తాడు. నీళ్లు అవి పట్టుకోండి. పొద్దున బయలుదేరితే సాయంత్రంలోపే వైజాగ్ చేరిపోతారు. చింతపడకండి అంది. ఆ మాటలు విన్న వెంకుకి చిరాకు అనిపించింది. కోపం వచ్చింది. ఈసారికి నాన్నమ్మని మన ఇంటి దగ్గరే ఒక నెల రోజులు ఉంచేస్తే బావుంటుంది కదా నాన్న. ఈ ఎండలో ఎలా వెళుతుంది? వచ్చే నెల పంపిద్దాం అన్నాడు వెంకు తండ్రికి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ. లేదురా, పెదనాన్న నాన్నమ్మని పంపించేయమని ఒకటే ఫోన్లు. ఒకవేళ టైంకి పంపకపోతే వాడు అగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు. మా సిస్టమ్ దెబ్బతింటుంది. రిలేషన్స్ పాడైపోతాయి. వాడసలే హ్యూమన్ రిలేషన్స్ మేనేజరు. అన్నీ వాడికి పక్కాగా ఉండాలి. తెల్లవారి మీరు బయలుదేరాలి అని సుబ్బారావు ఖచ్చితంగా చెప్పేశాడు. ఇక తండ్రికి చెప్పి ప్రయోజనం లేదని అనిపించింది వెంకుకి. ఆ రాత్రి నాన్నమ్మ గదిలో పడుకున్నాడు వెంకు. ఆమె మనవణ్ణి పక్కకు రమ్మని తన దగ్గరే మంచం మీద పడుకోబెట్టుకుంది. రేపు వెళ్దామా నాన్నమ్మ అని అడిగాడు వెంకు. వెళ్దాం నాన్న, తప్పదు కదా అంది ఎంతో బాధగా. అందరికంటే నువ్వు పెద్దానివి కదా, నువ్వు చెబితే వీళ్ళు వినకపోవడం ఏమిటి? గట్టిగా చెప్పలేవా? తాతయ్య లేరు. తాతయ్య ఉంటే వీళ్ల సంగతి తేల్చేవారు. ఆ మహానుభావుడు వెళ్ళిపోయాడు. నా కష్టాలు మొదలయ్యాయి. ఎవరు మాత్రం ఏం చేస్తారు? తాతయ్య మాట కూడా వినరు. వీళ్ళు చాలా పెద్దవాళ్ళైపోయారు. నువ్వేం బాధపడకు, బాగా చదువుకో. నువ్వు నాతో తోడుంటావు కదా, మనిద్దరం హాయిగా వెళ్తాం. పైన భగవంతుడున్నాడు. నెమ్మదిగా ఒక్కో మాట ఒత్తి పలుకుతూ చెప్పింది శాంతమ్మ. నువ్వు వారం వారం నా చేత ఒక ఉత్తరం రాయిస్తావు కదా నీ స్నేహితురాలు రమణమ్మకు. ఆ నానమ్మ ఉండేది వృద్ధాశ్రమంలో కదా, అక్కడికే నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. ఇటు అటు తిరగడాలుండవు కదా, వీళ్లతో ఈ బాధలుండవు కదా అన్నాడు వెంకు ఆలోచిస్తూ. నేను వెళ్ళలేన్రా, నా కొడుకులిద్దరినీ చూడకుండా బతకలేని బలహీనతతో బాధపడుతున్నాను అంది శాంతమ్మ బాధగా. కాని వాళ్ళకి నీ మీద సరైన ప్రేమ లేదు. అదంతా భగవంతుడి దయ. ఏం చేస్తాం? సరే, నీ ఇష్టం నాన్నమ్మ అని ఆ తర్వాత ఏవేవో ఆలోచనలు వస్తుంటే ఆలోచించుకుంటూ నిద్రలోకి జారిపోయాడు వెంకు. ఎప్పటిలాగే ఆ రాత్రి కూడా కనీసం ఓ గంట కూడా నిద్ర పట్టలేదు శాంతమ్మకి. శ్రీ సాయి వృద్ధాశ్రమం, మువ్వలవానిపాలెం. రమణమ్మ తన స్నేహితురాలు శాంతమ్మ మనవడి చేత రాయించిన ఉత్తరం చేతిలోకి తీసుకుంది. తన్ని మరిచిపోదు శాంత. ప్రతి వారం పక్కాగా ఒక ఉత్తరం రాయిస్తుంది. నిజమైన స్నేహితురాలు. వృద్ధాప్యం వరకు భార్యాభర్తలే ఒకరికి ఒకరు తోడు ఉండని పరిస్థితి. 4 స్వాంతన కలిగిన మాటలు శాంత ఉత్తరం ద్వారా చదివితే ఎంతో ఆనందం కలుగుతుంది. చూపు ఆనకపోయినా కళ్లద్దాలు పెట్టుకుని అక్షరం అక్షరం కూడబలుక్కుని చదువుతుంది. ఎంతో పదిలంగా నెమ్మదిగా ఉత్తరాన్ని చించి చదవడం మొదలుపెట్టింది. ప్రియమైన స్నేహితురాలు రమణకి శాంత వ్రాయినది. నేను క్షేమం, నీవు కూడా క్షేమమని తలుస్తాను. నిజంగా మనం క్షేమంగా ఉన్నామా ఆ భగవంతుడికే తెలియాలి. పిల్లలు చూడ్డానికి వస్తున్నారా? అందరూ బావున్నారని అనుకుంటాను. నువ్వు వృద్ధాశ్రమంలో చేరుతున్నావని నాకు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నీ బిడ్డలకు నువ్వు ఎంతో శ్రమించి ఇళ్ళు, పొలాలు, స్థలాలు, బంగారు నగలు, డబ్బు దశకం సంపాదించి దండిగా ఇచ్చావు. చివరకు నీకేమిచ్చారని నిన్ను ఇంట్లో ఉంచుకోకుండా బయటకు నెట్టేశారు. నా బిడ్డలకి నేను గొప్ప ఆస్తులు ఏమీ ఇవ్వలేకపోయినా మంచి చదువులు చెప్పించాను. చక్కటి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఆడపిల్లలకి మంచి సంబంధాలు చేశాను. వాళ్ళు సుఖంగానే ఉన్నారు. నా కొడుకులు నన్ను ఇప్పటికీ కూడా వాళ్లతోనే ఉంచుకుంటున్నారని సంబరపడిపోయాను. నన్ను వృద్ధాశ్రమంలో చేర్చలేదని సంతోషించాను. కాని వీళ్ల నిజస్వరూపాలు ఇప్పుడు బోధపడుతున్నాయి. వంతుల వారి జీవితం గడుపుతున్నాను. నా భర్త ఉన్నన్నాళ్ళు ఆయన ఒక దగ్గర, నేను ఒక దగ్గర ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను చిన్నవాడి దగ్గర 3 నెలలు, పెద్దవాడి దగ్గర 3 నెలలు గడుపుతున్నాను. ఈ వేసవి కాలంలో ఇక్కడి నుంచి వైజాగ్ రావాలి. అక్కడ ఎండలు ఎలా ఉన్నాయో తెలీదు. కానీ నాకు ప్రయాణం చెయ్యడమే కష్టమనిపిస్తోంది. దారిలోనే నా ప్రాణాలు పోతాయేమోనని భయంగా ఉంది. ఆ మాటే చాలా రోజులుగా చెబుతున్నాను. వాడు వినడు. మొండివాడు. బయలుదేరక తప్పదు. ప్రాణం పోతే పోనీ, అయితే చిన్నవాడి ఇంట్లోనో లేదంటే పెద్దవాడి ఇంట్లోనో పోవాలి. కానీ ఏ దారి మధ్యలోనో దిక్కులేని చావు చావకూడదు. మళ్ళీ నీకు ఉత్తరం రాయించే అవకాశం నాకు వస్తుందో లేదో. నా ప్రియమైన రమణకు ఇదే చివరి ఉత్తరం అనుకుంటున్నాను.
నీ ఆరోగ్యం కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నీ స్నేహితురాలు శాంత. ఎంతో ఉద్వేగభరితంగా రాసిన ఉత్తరం చదివిన తర్వాత రమణమ్మ కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు, పొంగుకొచ్చాయి. ఎంతో బాధపడింది. అయ్యో శాంత అని బాధతో విలవిల్లాడింది. ఇద్దరూ ఒకే ఊరివాళ్లు, ఒకే దగ్గర చదువుకున్నారు. ఒకరిది రైతు కుటుంబం అయితే మరొకరిది పండితుల కుటుంబం. ఇద్దరూ కలిసిమెలిసి ఉండేవాళ్లు. పెళ్లిళ్ల తర్వాత విడిపోయారు. అయినా ఆ తర్వాత జీవితంలో జరిగే చాలా కార్యక్రమాలకి హాజరవుతూ వాళ్ల స్నేహాన్ని కొనసాగించారు. పెళ్లిళ్లకి, పేరంటాలకి, పురుళ్ళకి, పుణ్యాలకి కలుసుకునేవాళ్లు. ఒకరికి ఒకరు చెప్పుకోకుండా ముఖ్యమైన పనులు ఏవీ చేసేవారు కాదు. రాకపోకలు ఉన్నా లేకపోయినా ఒకరంటే ఒకరు ఆత్మీయంగా, అభిమానంగా ఉండేవారు. శాంత వృద్ధాశ్రమానికి 1-2 సార్లు రమణమ్మని చూడ్డానికి వచ్చింది. తను ఎంతో బాధపడింది. ఇప్పుడు శాంత పరిస్థితి ఇంతేనేమో. వృద్ధుల జీవితాలు. నిట్టూరుస్తూ ఉత్తరాన్ని భగవద్గీత పుస్తకం లోపల దాచింది రమణమ్మ. కారు గాజువాక దాటింది. శాంతమ్మ పరిస్థితి దారుణంగా ఉంది. ఎగశ్వాస తీసుకుంటోంది. కనుగుడ్లు తేలవేస్తోంది. ఒళ్ళు చల్లబడుతోంది. వెంకుకి చాలా టెన్షన్గా ఉంది. కారు డ్రైవర్ కూడా గాబరా పడుతున్నాడు. యాక్సిలేటర్ ఎంత వీలైతే అంత తొక్కుతున్నాడు. నాన్నమ్మగారి పరిస్థితి బాగులేదు. ఏం జరుగుతుందో ఏమో అన్నాడు డ్రైవరు. అవును అని వెంకు వాళ్ళ అమ్మ మొబైల్కి ఫోన్ చేశాడు. 2 రింగుల తర్వాత వెంకు తల్లి రాజేశ్వరి ఫోన్ ఆన్ చేసింది. అమ్మా, నాన్నమ్మ పరిస్థితి ఏం బాగోలేదు. చచ్చిపోతుందేమోనని భయంగా ఉంది. నాకేం తోచడం లేదు. ఏడుపు వస్తోంది. ఇప్పుడేం చెయ్యాలమ్మా అని కన్నీరు కారుస్తూ అడిగాడు వెంకు. ఆవిడ అంత సులువుగా చచ్చిపోదు. నువ్వేం భయపడకు, ఏడవకు. ఈయనకి చెప్పాను, మీ అమ్మతో మీరు వెళ్ళండి, నా కొడుకుని పంపొద్దని. అయినా పంపారు, బుద్ధిలేని మనిషి అని మొగుణ్ణి తిడుతూనే కొడుకుని సముదాయించింది రాజేశ్వరి. అవన్నీ తర్వాత. ఇప్పుడేం చెయ్యాలో చెప్పమ్మా అన్నాడు వెంకు కోపంగా, బాధతో. ఏం చేస్తావు? మీ పెదనాన్నకు ఫోన్ చెయ్యి. ఎలాగూ వైజాగ్ దగ్గరికి వెళ్ళిపోయారు కదా, ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఇన్నాళ్ళు మనం చూశాం కదా, ఇప్పుడు వాళ్ళది బాధ్యత. నెమ్మదిగా వాళ్ళింటికి చేర్చు అంది రాజేశ్వరి. అస్సలు వాళ్ళింటి వరకు నాన్నమ్మని తీసుకుని వెళ్ళగలనా? ఏం చెయ్యాలి అని అరిచాడు వెంకు. ఏం చేస్తావురా, బుద్ధి లేదా? చెబుతుంటే మీ అమ్మ చెబుతోంది కదా, విను. పెదనాన్నకి ఫోన్ చెయ్యి, వాడు చూసుకుంటాడు. అక్కడి నుంచి అమలాపురం దగ్గర, వైజాగ్ దగ్గర. ఎలాగో అంత దూరం వెళ్ళిపోయావు, ఇప్పుడెందుకు చిందులేస్తావు? చెప్పినట్టు చెయ్యి అని రాజేశ్వరి దగ్గర ఫోన్ లాక్కుని గట్టిగా చెప్పాడు సుబ్బారావు. కోపంతో ఫోన్ కట్ చేశాడు వెంకు. నిస్సహాయ పరిస్థితి. వెనక సీట్లో నాన్నమ్మ పడుకుని ఉందా, లేదంటే చనిపోయి ఉందా? బుర్ర పనిచేయడం లేదు వెంకుకి. చుట్టూ చూస్తే మండుటెండ. రోడ్డు మీద సిటీ బస్సులు అడపా తడపా తిరుగుతున్నాయి. వేడి గాలి వీస్తోంది. కళ్లలో కన్నీరు. ఈ పంతాలు, పట్టింపులు, వంతుల వారి జీవితం ఏమిటో ఒక్క ముక్క కూడా అర్థం అవట్లేదు వెంకుకి. రోడ్డు పక్క కారు ఆపి సోడా తీసుకువచ్చి నాన్నమ్మ మొహం మీద చల్లాడు వెంకు. తెలివి రాలేదు. నాన్నమ్మ, నాన్నమ్మ అని పిలిచాడు. సమాధానం రాలేదు. డ్రైవర్ లేచి శాంతమ్మ ముక్కు దగ్గర పెట్టి చూశాడు. ఊపిరి ఆడుతోంది. బాబూ, ఏదైనా హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు డ్రైవరు. ఒక్క నిమిషం, దగ్గరికి వచ్చేశాం కదా, పెదనాన్నకి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేశాడు వెంకు. పెదనాన్న రామారావు ఫోన్ ఆన్ చేశాడు. ఏరా వెంకు, ఎంత దూరంలో ఉన్నారు అని అడిగాడు. నాన్నమ్మ కండిషన్ బాగోలేదు పెదనాన్న, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, ఏ హాస్పిటల్కైనా తీసుకువెడితే బావుంటుందని నీకు ఫోన్ చేస్తున్నాను. ఎక్కడికి తీసుకువెళ్ళమంటావు అని ఆతృతగా అడిగాడు. హాస్పిటల్కెందుకు? వడదెబ్బ తగిలి ఉంటుంది. తిన్నగా ఇంటికి వచ్చేసెయ్యి, నేను చూసుకుంటాను. ఏదో కొంత ఫస్ట్ ఎయిడ్ ఇస్తే మామూలు అయిపోతుంది అన్నాడు కూల్గా రామారావు. నువ్వు ఇంట్లోనే ఉన్నావా? లేదురా, ఈరోజు సెలవైనా అర్జెంటుగా ఆఫీసులో పనుందని కబురొస్తే వచ్చేశాను. ఇప్పుడు ఆఫీసులోనే ఉన్నాను. రావడానికి రాత్రవుతుంది. ఇంట్లో పెద్దమ్ముంది, చూసుకుంటుంది. పర్వాలేదు, తీసుకొచ్చేయి అని ఫోన్ పెట్టేశాడు రామారావు. వెంటనే వాళ్ళ పెద్దమ్మకి ఫోన్ చేశాడు వెంకు. ఫోన్ రింగ్ అవుతోంది. సమాధానం లేదు. 1-2 సార్లు చేశాడు. రిప్లై లేదు. అసలు ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఆలోచించాడు. అప్పుడు ఫోన్ చేసి తండ్రికి చెప్పాడు పరిస్థితి. సుబ్బారావు, ఏం చేయమంటావురా? నాన్నమ్మని వాళ్ళ ఇంట్లో దింపేసి వచ్చేసేయి. మీ పెదనాన్నకి ఫోన్ చేసి చెప్పాను. ఉండవలసిన బాధ్యత వాడికి లేదా
అన్నాడు చిరాగ్గా. ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు నాన్న. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నాన్నమ్మ చచ్చిపోయేటట్టుంది. ఎక్కడికి తీసుకెళ్ళను? ఒరేయ్ చూడు, ఒకవేళ నాన్నమ్మ చచ్చిపోయి ఉంటే ఆ కార్యక్రమం చూడవలసింది కూడా పెదనాన్నే. అందువల్ల తిన్నగా వాళ్ళింటికి వెళ్ళి అక్కడ నాన్నమ్మని వదిలి వచ్చేయ్. ఉంటా అంటూ ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు. కారు ఎంవీపీ కాలనీలో ప్రవేశించింది. పెదనాన్న లేడు. ఇంట్లో పెద్దమ్మ ఉందో లేదో తెలియదు. నాన్నమ్మని ఈ పరిస్థితుల్లో పెట్టుకుని ఆ ఇంటి బయట కాపలా కాయాలి. వాళ్ళెప్పుడొస్తారో ఏమో. అన్నింటికంటే ముఖ్యం నాన్నమ్మ పరిస్థితి. రకరకాలుగా ఆలోచించాడు. సరైన ఆలోచన రావడం లేదు. టైం లేదు. క్షణాలు గడుస్తున్నాయి. ఒక నిర్ణయానికి వచ్చాడు. డబుల్ రోడ్డు నుంచి ఎడమవైపుకి వెళితే పెదనాన్న ఇల్లు, కుడివైపుకి వెళితే సాయి వృద్ధాశ్రమం. అక్కడ తన ఉత్తరాలు రాసే రమణమ్మ గారు ఉంది. అక్కడకు పోనీ అని అడ్రస్ చెప్పాడు వెంకు. 5 నిమిషాల్లో కారు సాయి వృద్ధాశ్రమం ముందు ఆగింది. లోపలికి పరిగెత్తి వెళ్లి ఆశ్రమ ఇన్ఛార్జిని కలిసి శాంతమ్మ గురించి, శాంతమ్మ స్నేహితురాలు రమణమ్మ గురించి వెంకు చెప్పాడు. వెంటనే రమణమ్మకు విషయం తెలియపరిచి శాంతమ్మని స్ట్రెచ్చర్ మీద లోపలికి తీసుకువెళ్లారు ఆశ్రమ నిర్వాహకులు. ఆ వెంటనే డాక్టర్కి ఫోన్ చేశారు. వచ్చాడు. నిమిషాల మీద ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. రమణమ్మ శాంతమ్మ పక్కనే కూర్చొని ఉంది. వెంకుని పిలిచి, మంచి పని చేశావు నాయనా, బుద్ధిమంతుడవు అంటూ తన పక్కన కూర్చోపెట్టుకుంది రమణమ్మ. రకరకాల ఇంజెక్షన్లు ఇచ్చి సెలైన్ ఎక్కించిన తర్వాత 1 గంటలో స్పృహలోకి వచ్చింది శాంతమ్మ. చుట్టూ చూసింది. ఆశ్చర్యపోయింది. జరిగింది విని భోరున ఏడ్చింది. స్నేహితురాలు రమణమ్మని పట్టుకుని. వెంకు చేసిన ఘనకార్యానికి వృద్ధాశ్రమంలో వృద్ధులందరూ వాళ్ళ ఆశీర్వచనాలిచ్చారు. ఎంతో మెచ్చుకున్నారు. శాంతమ్మ ఆనందానికి అవధుల్లేవు. రాత్రి చీకటి పడుతుండగా వెంకు పెదనాన్న రామారావు ఫోన్ చేశాడు. నాన్నమ్మ, పెదనాన్నకేం చెప్పను అడిగాడు. మీ అమ్మ చచ్చిపోయిందని చెప్పు అంది హీనస్వరంతో శాంతమ్మ. ఈలోపు ఫోన్ కట్ అయిపోయింది. ఈసారి నాన్నగాని పెదనాన్నగాని ఫోన్ చేసి నాన్నమ్మ గురించి అడిగితే మీ అమ్మ గురించి నాకు తెలియదు అని చెబుదామని నిర్ణయించుకున్నాడు వెంకు. కథ సమాప్తం.